హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మయన్మార్ ట్రెడిషనల్ డిషెస్‌లో ఒకటైన ఓనో కౌస్వే అండి. దీని ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉన్న టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో, బర్మీస్ ట్రెడిషనల్ డిష్ ఎలా చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా దీని తయారీ విధానాన్ని చూసేద్దామా మరి? దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పుని ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా కడిగి ఓ 4, 5 గంటలు నానబెట్టుకోండి. చూడండి, ఇలా నానిన శనగపప్పుని వాటర్‌తో సహా కుక్కర్‌లో వేసి మూత పెట్టుకొని ఓ 10, 12 విజిల్స్ రానివ్వండి. ఇలా ఉడికిన శనగపప్పుని పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, పప్పు ఇలా ఉడికిపోవాలి. ఇలా చల్లారిన పప్పుని మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టండి. చూడండి, పప్పు పేస్ట్ లాగా ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కనుంచుకోండి. బాగా ముదిరిన 2 కొబ్బరికాయలను తురుముకొని మిక్సీ పట్టి ఇలా 500 ml చిక్కన్ పాలు తీసుకోండి. మీకు అవైలబుల్‌గా ఉంటే కోకోనట్ మిల్క్ టిన్స్ ఉంటాయండి, అవి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను టిన్ మిల్క్ వాడుతున్నాను. ఈ కోకోనట్ మిల్క్ శనగపప్పు పేస్ట్‌తో మనం సూప్ చేసుకోవాలండి. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇంచు దాల్చిన చెక్క, దంచుకున్న 4 యాలకులు, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒక కప్పు వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకొని ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు 500 గ్రామ్స్ చికెన్ బోన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ చికెన్ మసాలా వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మసాలాలన్నీ అడుగంటుతున్నాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి చికెన్ బోన్స్ని బాగా ఉడకనివ్వండి. చూడండి, చికెన్ బోన్స్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు పేస్ట్లో పప్పు ఉడికించగా మిగిలిన వాటర్ అయినా లేదా కొంచెం కొబ్బరి పాలైనా వేసుకొని చిక్కగా కలుపుకొని ఆ శనగపప్పు పేస్ట్ని ఇందులో వేసి తర్వాత కొబ్బరి పాలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరగనివ్వండి. ఇక్కడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. సూప్ ఇలా ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువ మరిగిస్తే చల్లారాక బాగా చిక్కబడిపోతుంది. మన సూప్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు నూడిల్స్ని ఉడకపెట్టుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ వేసి వాటర్ బాగా బాయిల్ అయ్యాక నూడిల్స్ని వేసుకోండి. ఈ పచ్చి నూడిల్స్ కొంచెం ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేను వేస్తున్న ఈ నూడిల్స్ని 6 కడుపు నిండా తినొచ్చండి. నూడిల్స్ ఇలా ఉడకాక వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నూడిల్స్ మొత్తాన్ని ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా చేయడం వల్ల చల్లారాక నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం 1 kg బోన్లెస్ చికెన్ అయినా లేదా బోన్తో ఉన్న చికెన్ అయినా తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు, కారం 3 టీ స్పూన్స్, పసుపు హాఫ్ టీ స్పూన్, చికెన్ మసాలా 2 టీ స్పూన్స్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి కాస్త వేగనివ్వండి. ఇప్పుడు 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా కూడా వేసి టమాటాని బాగా మగ్గనివ్వండి. చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ముందుగా మసాలా పెట్టి ఉంచుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చికెన్ని ఉడకనివ్వండి. చికెన్ మరీ ఫ్రైలా కాకుండా సెమీ గ్రేవీలా ఉండాలండి. చూడండి, చికెన్ ఉడికిపోయింది. ఇలా గ్రేవీలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు సీజనింగ్ కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసుకొని మిర్చి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన ఎండుమిర్చిని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఆలివ్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా కలుపుకుంటూ మిర్చి పేస్ట్ని రెడీ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి ఓ 12 సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న అదే ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ముందుగా మనం పక్కన ఉంచుకున్న పచ్చి నూడిల్స్ని కూడా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకొని అందులో కోకోనట్ సూప్ వేసి ముందుగా రెడీ చేసి ఉంచుకున్న సీజనింగ్స్ వేసుకొని చికెన్తో సర్వ్ చేసుకోండి. అంతేనండి, బర్మీస్ ట్రెడిషనల్ డిష్ ఓనో కౌస్వే రెడీ. దీన్ని హాట్గా సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.